ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు కనికరము చూపువాడను, సమస్త ఆదరణను అనుగ్రహించువాడు. సమస్తమైన అనగా అన్ని విధములుగా, అన్ని విషయాలలో ఆదరణ అనగా ఓదార్పునిచ్చువాడునై ఉన్నటువంటి ఆ దేవుడు స్తుతింపబడునుగాక అని అపోస్తలుడు స్తుతిస్తున్నాడు, అపోస్తలుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని బిడ్డలు లేక మనుష్యులు ఆయా కష్టములలో నష్టములలో ఉన్నప్పుడు, బాధలు ఇరుకులో ఉన్నప్పుడు మనిషికి కావలసినది ఓదార్పు లేక ఆదరణ. ఎవరైనా ఓదార్పు కలిగిన మాటలు, ఆదరణ కలిగించే మాటలు చెప్పినప్పుడు వారు ఎంతగానో ఆశీర్వదించబడతారు. వారెంతగానో ఆ కష్టం నుండి తేరుకొని మరింత శక్తివంతులుగా నిలబడగలరు. చాలామంది అంటారు, మా జీవితంలో ఎన్నో సమస్యలు, బాధలు, మమ్మల్ని ఆదరించువారు లేరు, ఓదార్చువారు లేరు అంటారు. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క ఆదరణ మీకు నెమ్మది కలగజేస్తుంది. దేవుని యొక్క ఆదరణ మీ జీవితంలో గొప్ప మేళ్లను కలగజేస్తుంది. కీర్తనకారుడు అంటాడు, యెహోవా నీవు నా సహాయకుడివై నన్ను ఆదరించుచున్నావు. 86వ కీర్తన 17వ చరణం. ప్రియమైనటువంటి వారులారా, సహాయకుడై ఉన్నాడు, ఆదరించుచున్నాడని దావీదు చలవిస్తున్నాడు. మిమ్మలను ఆదరించువాడు దేవుడే. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అని కీర్తనకారుడు దేవుని స్తుతిస్తున్నట్లుగా మనము కూడా దేవుని యొక్క ఆదరణ కోసం మనం కనిపెట్టాలి. అంతేకాకుండా అనుభవనీయుడైనటువంటి దావీదు మరొక మాట ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. కీర్తనల గ్రంథం 94:19వ చరణం. ప్రియమైనటువంటి వారులారా, అంతరంగములు, విచారములు, బాధలు, క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, అంతరంగమందు బాధలు, విచారములు ఎక్కువగా ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప ఆదరణ ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆదరణ మనకు నెమ్మది కలగజేస్తుంది. అందుకనే కష్టములు ఉన్నప్పుడు ఓదార్పు అవసరము, బాధలు ఉన్నప్పుడు ఓదార్పు అవసరము, నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు ఓదార్పు అవసరము, ఓదార్చువారు అవసరముగా ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనలను ఓదార్చువాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. మీరు ఎటువంటి బాధల్లో ఉన్నారు, ఎటువంటి దుఃఖాల్లో ఉన్నారు, ఎటువంటి కష్టముల గుండా మీరు పయనించుచున్నారు, భయపడకండి. ప్రభు పాదసన్నిధిలో ప్రార్థించండి, వాక్యమును నమ్మండి. వాక్యం మీకు తెలియజేస్తున్నది, ఆయన మిమ్మును ఆదరించు దేవుడై ఉన్నాడు. ఆయన మిమ్మల్ని కృపతో నడిపించు దేవుడై ఉన్నాడు. ఆయన ఆదరణకర్త అయి ఉన్నాడు. మిమ్మల్ని ఓదార్చువాడు ఆయనే. ఆయన వైపు చూడండి, ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితాల్లో గొప్ప ఓదార్పును, ఆదరణను కలగజేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీ బిడ్డల జీవితాలు గొప్ప ఆదరణ, ఓదార్పును అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారి ఎటువంటి ఆదరణ లేక, ఓదార్పు లేనటువంటి కష్టాల్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు. వారి పరిస్థితులను మీరు అర్థం చేసుకొని వారికి సహాయం చేసి మీరే వారిని ఓదార్చి సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.